కళ్లకు గంతలు కట్టుకుని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో జూడాలు వినూత్న నిరసన చేపట్టారు. తమకు స్టైఫండ్ రెగ్యులర్ గా ఇవ్వాలని, సెక్యూరిటీ కల్పించాలని, ఉస్మానియా నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు జూడాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకుంటే సోమవారం నుండి అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. జూడాలు పరిష్కారం కావట్లేనందున ఈ రోజు వినూత్నంగా బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో ఈ బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది పట్టించుకోవడం లేదు దాని గురించి అని చెప్పి ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ దాని గురించి చేస్తున్నాం. అదేవిధంగా 24th నుంచి మేము ఎలక్టివ్స్ ఇంకా ఓపీస్ ఇంకా వార్డ్ డ్యూటీస్ ఈ 3 కంప్లీట్ స్ట్రైక్ లోకి వెళ్ళబోతున్నాయి. అదేవిధంగా ఎమర్జెన్సీస్ అనేవి ప్రస్తుతానికి రన్ అవుతాయి. ఎందుకంటే పేషెంట్స్కి ఇబ్బంది కావడం అనేది మాకు కూడా ఇష్టం లేదు. స్ట్రైక్ వెళ్ళడం అనేది మాకు సరదా కాదు. సో బేసిక్గా మేము అడుగుతున్న డిమాండ్స్ అనేవి మొదటిది వచ్చేసి టైమ్లీ స్టైఫండ్స్. ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ స్టైఫండ్స్ పడాలి అంటే కనీసం 2-3 నెలలకు ఒకసారి పడుతుండే. కానీ ఈ గత 6 నెలల నుంచి ప్రతిసారి ఒక్కొక్క డిఎంఈ మేడం కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ గారిని కానీ ప్రతి ఒక్కరిని కలవడము, స్టైఫండ్ రావట్లేదని వెంట తిరగడము, రిప్రజెంటేషన్స్ ఇవ్వడము ఇలా చేస్తుంటే కానీ స్టైఫండ్స్ అనేది రావట్లేదు. సో ఈ ఇబ్బంది ఉండద్దు అని చెప్పి ఏపీలో చేసిన విధంగా రెగ్యులర్గా స్టైఫండ్స్ రావాలి. అటెండెన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత 2 days లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అని చెప్పి అదొక మేజర్ డిమాండ్. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు ఆందోళన బాట పట్టనున్నారు. ఈ నెల 24 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసనకు దిగారు. గత 6 నెలలుగా స్టైఫండ్ రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని 6 ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉస్మానియాలో స్థలం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నా హాస్టల్స్ మాత్రం పెంచడం లేదని జూడాలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ జూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి సోమవారం అనగా 24వ తేదీ నుండి మేమందరం సమ్మెకి దిగుతున్నాము. దీనికి సంఘీభావంగా మేము ఉస్మానియా జూడా సభ్యులమైన మేము కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాము. దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మాకు స్టైఫండ్స్ రెగ్యులర్గా రావడం లేదు. గత 6 నెలలుగా కూడా మేము మంత్రుల చుట్టూ తిరిగినా సరే, మరి డిఎంఈ మేడంకి రిప్రజెంట్ చేసినా సరే, వాళ్ళు ఎంతసేపు చేస్తున్నాం అంటున్నారే కానీ మాకు ఈ పర్టికులర్ డేట్లో మాకు స్టైఫండ్స్ వస్తాయని ఎక్కడ మాకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు. ప్రతి నెల మేము వెళ్ళి తిరిగి వాళ్ళ వెంట పడితే కానీ మాకు స్టైఫండ్స్ రాని పరిస్థితి ఈరోజు. అండ్ ఇంకొకటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 4-5 ఏళ్ళు అవుతుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూతపడి మెయిన్ బిల్డింగ్ మూసేసి పక్కనున్న అడ్జసెంట్ బిల్డింగ్స్ లో నడిపిస్తున్నాము. దానివల్ల అక్కడ ఫ్లోర్ స్పేస్ తక్కువై ఓవర్ క్రౌడింగ్ పెరిగి, మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా పెరిగింది. అండ్ వర్షాకాలం వస్తే లీకేజ్ చూస్తే మనము పేషెంట్ల బెడ్స్ తెరిచిపోతున్నాయి. పేషెంట్స్ కి బెడ్స్ లేక కింద వేసి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి వల్ల ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కావాలి. దానికి మేము ఇక్కడ కట్టిస్తాము అని వాళ్ళు మాకు డాక్యుమెంట్ రిలీజ్ చేసి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేయాలి. ఇది ఇంకొక మా ప్రైమరీ డిమాండ్. అండ్ హాస్టల్స్ అండి, ప్రతి సంవత్సరం సీట్లు పెరుగుతున్నాయి కానీ హాస్టల్ సంఖ్య ఎక్కడ పెరగడం లేదు. ఇప్పుడున్న హాస్టల్స్ లో 3, 4, 5 అందరం ఇరుక్కొని ఉండాల్సి వస్తుంది. స్టూడెంట్స్ కానీ పీజీస్ కానీ మేము మరి మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి. ఎన్ఎంసీ ప్రకారం మరి సీట్లు పెంచుతున్నారు. మరి ఎన్ఎంసీ ప్రకారం మాకు అందరికీ హాస్టల్స్ కల్పించాలి కదా.